సో హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరిలో ఉన్నారు, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు కుమార్. సో ఈరోజు అయితే మా ఇంట్లో డ్రాగన్ మొక్క వేసామనేసి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆల్రెడీ ముందు వీడియోలో చేసామన్నమాట. ఏంటంటే అదైతే మనకి కాయలైతే కాసినాయి అనమాట. సో ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటనేది చూపిస్తాను. కాయలు అనేది ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది ఏం చూసారు కదా. ఇదంతా మా చిన్న గార్డెన్ అనమాట. ఇలా ఇక్కడ అన్ని పాదులు ఉంటాయి. ఇది వచ్చేసి కాకర పాదులు. ఇవన్నీ చూసారు కదా, కాకరకాయలు ఎలా ఉన్నాయో ఇవన్నీ చూసారు కదా, ఎలా ఉన్నాయి పొడవు కాకరకాయలు అవి ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి బీరపాదు ఉంది అక్కడ, దానికి చిన్న బడ్డీ అనమాట అది. అదిగోండి, అది వచ్చేసి బీరపాదు. సో ఇక్కడ చూసుకుంటే ఇంకా బొబ్బెస్ మొక్క ఒకటి ఉంది, ఇంకా ఇక్కడ గోంగూర ఉంది. అట్లా ఇదిగో తోటకూర, ఇది పాడైపోయింది, బాగా ముదిరిపోయింది అనమాట ఇది. ఇదిగోండి. సో ఇది వచ్చేసి డ్రాగన్ మొక్క అనమాట. ఇదిగోండి ఇంకా వస్తున్నాయి. ఇవి చూసారు కదా, ఇవి చూసారు ఏ విధంగా ఉందో, చాలా బాగుంది. ఇది ఇంకా చిన్న మొగ్గలు అన్నమాట. అవి ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఈ ఒక 2, నెక్స్ట్ అక్కడ ఒక 3 అయితే ఉన్నాయి. అక్కడ అది కానీ చూసారు కదా, అక్కడ ఒక 3 అయితే ఉన్నాయి అన్నమాట. పువ్వు అని చెప్పాను కదా, ఇదిగండి ఇదేంటంటే పువ్వు వచ్చిన 1 డేలోనే ఇది మొత్తం ఈ విధంగా అయితే అయిపోయింది. ఇదిగండి పెద్ద పువ్వు అయితే వచ్చింది, కాకపోతే మళ్ళీ అది ఏమైందంటే ఈ విధంగా అయిపోయింది. ఒక్క రోజులోనే పువ్వు వచ్చింది, అలా విడిసింది. ఈ ఒక్క రోజులోనే మళ్ళీ ఈ విధంగా అయితే అయిపోయింది పువ్వు మొత్తం. ఇది ఇప్పుడు కాయ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఇదంతా ఆ విధంగా అయితే ఉంది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఉంది, ఇదిగండి చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంది. ఇది కూడా సేమ్, 2 ఒకేసారి వచ్చినాయి, ఒకేసారి ఈ విధంగా అయితే అయిపోయినాయి అన్నమాట. సో ఆ విధంగా అయితే ఉంది. ఇంకోటి వచ్చేసి అది దేవుతుంది మొక్కలు. ఇదిగోండి ఇక్కడ మొక్క ఉంది, కాకపోతే ఇది ఇంకా రెడీ అవ్వలేదు అనమాట. చూసారు కదా, ఇక్కడ ఒక 3 అయితే వచ్చినాయి అనమాట. 3 పింజలు అయితే వచ్చినాయి. సో ఈ విధంగా ఆల్రెడీ ముందు ఇక్కడ వచ్చిందనమాట. ఇక్కడైతే ముందు వచ్చింది, 3 వచ్చినాయి ఇక్కడ సేమ్ ప్లేస్. ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చింది. అయితే అది ఏమైందంటే అది ఎండల వేడి వల్ల లేదా వర్షం వల్ల ఏమైంది తెలియదు, కానీ ఇదైతే పడిపోయింది. బాగా వచ్చిందని నేను ఇలా పట్టుకుని ఊడిపోయింది అనమాట అది. తర్వాత ఇటు సైడ్ ఒక 2-3 వచ్చినాయి, అవి కూడా పోయినాయి. సో ప్రజెంట్ అయితే మళ్ళీ ఇప్పుడు ఇవి ఒక 3 అక్కడ చూపించాను కదా, అక్కడ ఒక 2 ఉన్నాయి. ఇవి వచ్చేసి పెద్ద కాయలు అనమాట. ఇవి చూస్తున్నారు కదా, ఇవి పెద్దవి. ఈ విధంగా అయితే ఉందన్నమాట. అదొకటి, నెక్స్ట్ ఇదొకటి అన్నమాట. సో అదనమాట, ఇదంతా కూరలే. ఇదొక రకమైన పాలకూర. ఇక్కడ వంకాయ మొక్క, ఇక్కడ మిరప మొక్కలు, అదిగోండి అదొక మొక్క, అవంతా మిరప మొక్కలు అవి. ఇది కూడా గోంగూర. చూడండి ఇదిగో ఎంత హైట్ అయిందో, నా అంత హైట్ అయింది గోంగూర. చూసారు కదా, ఇదిగో ఇంకా కరెక్ట్గా నా అంత హైట్ అయింది అనమాట. సో ఇవంతా అవే. ఇది కూడా మిరప మొక్క, తోటకూర, ఇది డ్రాగనే. ఇదిగండి ఇవంతా అవే మిరప మొక్కలు. ఇది దొండపాదు, ఈ పూల మొక్కలు, తులసి మొక్క. ఇది వచ్చేసి దానిమ్మ మొక్క, అది జీలికల్లు మొక్క అనమాట. అది ఆ మొక్క జీలికల్లు మొక్క అంతే. అదొక దానిమ్మ మొక్క ఉంది అక్కడ. సో ఈ 2 డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, డ్రాగన్ చెట్లు. ఈ 2 డ్రాగన్ చెట్లు ఉన్నాయి కదా, ఇది వచ్చేసి చూసారు కదా, అది అక్కడ సన్నంగా అయితే ఉంటుంది అనమాట మొత్తం. అదేంటంటే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది అనమాట. అది ఫ్లిప్కార్ట్ నుంచి కొన్న మొక్క అనమాట అది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మొక్క వచ్చేసి మా లోకల్లో చింతపల్లి నుంచి తీసుకొచ్చారన్నమాట బాబాయ్ వాళ్ళు. అయితే దాని నుంచి ఒక చిన్న పీస్ అయితే తీసుకొచ్చి నాటేనమాట ఇది వచ్చేసి. సో అందుకనేసి ఇది కొంచెం లేట్ అయితే అయింది రావడానికి, ఇంకా టైం పడుతుంది రావడానికి. సో చూడాలి ఇదైతే మరి ఎంత కాయలు అవుతాయో. కాయలు అయితే పెద్దగానే కనిపిస్తున్నాయి, పెద్దవి అవుతాయి అనుకుంటున్నాను కాయలు అయితే, మరి చూడాలి. సో మన ఛానల్లో అప్పుడప్పుడు కోడి పిల్లల వీడియోలు అయితే పెడుతుంటాం కదండి, కోళ్ళ వీడియోలు.
ఇదిగోండి ఆ పెట్ట అదొకటి ఉంది, ఇంకా బయట ఉన్నాయి పెట్టలు. ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడి తెగులు వచ్చి చనిపోతున్నాయి కోళ్ళు అయితే. సో అదనమాట. ఇదిగోండి ఇక్కడ ఒక ఏంటది పనస మొక్క అయితే ఉందన్నమాట. సో అలా మొత్తం మొక్కలన్నీ ఇక్కడే ఉంటాయి, ఒక్క దగ్గర ఉంటాయి. ఇది మా చిన్న గార్డెన్ అన్నమాట. ఇదిగోండి అక్కడ గోరింటాకు మొక్క అయితే ఉంది, అక్కడ అరటి చెట్లు ఉంటాయి. ఇదిగోండి ఎప్పుడు తిన్నింది లేదు చేసింది లేదు, అవంతా ఉడతలకినో ఎలకలకి తింటాయి అనమాట. అవి అక్కడ కాసిన కాయలు అవన్నీ అంతా ఇక్కడే ఉంటాయి అనమాట. ఎప్పుడు కావాలనుకున్నా మనం ఇక్కడ కొనేది లేదు, అంటే మార్కెట్లో కొనేది చాలా తక్కువ అన్నమాట. ఇదిగోండి మొత్తం కాకరకాయలు, ఇదిగోండి కాకరకాయలు అవన్నీ ఉన్నాయి ఇక్కడే. ఇక మొత్తం పొడవు కాకరకాయలు ఎంత ఉన్నాయి చూసారు కదా. ఇదిగోండి అదిగో అంత అయితే ఉన్నాయి అన్నమాట కాకరకాయలు. ఇవి అంతవే. ఇదిగోండి మనం మార్కెట్లో కొనేది చాలా తక్కువ అన్నమాట కూరగాయలు అయితే. సో మ్యాక్సిమం మొత్తం సొంతంగానే పండించుకుంటాం కూరగాయలన్నీ. మార్కెట్లో ఎక్కువ కొనేది ఏంటంటే మిరపకాయలు కూడా సొంతంగానే పండించుకుంటాం. మనం ఆయిల్ ఒకటి, ఉల్లిపాయలు ఒకటి, అల్లం, ఇవి అన్నమాట. ఇవి మనం ఎక్కువ కొనేది అనమాట మార్కెట్లో. సో మిగతా అంతా న్యాచురల్గా సొంతంగానే ఇంట్లో పండించుకొని తింటాం అనమాట. సో ఇదనమాట సంగతి. ఎలా ఉంది వీడియో? ఈరోజు వీడియో అనమాట. సో వీడియోస్ అయితే ఏం లేవు, అందుకని చెప్పి సరదాగా ఈ గార్డెన్ వీడియో అయితే చేశాను అనమాట. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.